న్యూస్ క్షేత్రస్థాయి పాలనపైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ తొలిసారి కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మొత్తం 9 కీలక అంశాలపైన ఈ కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. సో ఇవాళ జరిగే కలెక్టర్ల సమావేశంలో ఏ అంశాలు రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉందో వివరించడానికి మా ప్రతినిధి కొండల్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కొండల్, మొత్తం 9 అంశాలపైన ఈరోజు కలెక్టర్ సమావేశం జరగబోతుంది. కలెక్టర్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ 9 అంశాలపైన ఫీడ్బ్యాక్, అదేవిధంగా లక్ష్యాలు, ప్రభుత్వ లక్ష్యాలు ఇవన్నీ కూడా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మరికొద్దిసేపట్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభం కాబోతుంది. సచివాలయం వేదికగా కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. పరిపాలనకు సంబంధించి గ్రామస్థాయి నుంచి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇప్పుడు ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది. నిన్నటి వరకు ఎన్నికల కోడ్, ఎలక్షన్స్ ఇవన్నీ ముగిసిపోయాయి కాబట్టి ఇక పూర్తి స్థాయిలో పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజా సంక్షేమం అనుకోండి, అభివృద్ధి అనుకోండి, రెండు ఏకతాటిగా తీసుకెళ్లాలన్నది లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీలు, ఐఏఎస్ల, ఐపీఎస్ల బదిలీల తర్వాత తొలిసారిగా ఈ కాన్ఫరెన్స్ జరగబోతుంది. దీంట్లో ప్రభుత్వ లక్ష్యాలేంటి, ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు ఏ మేరకు గ్రౌండ్లోకి వెళ్ళాయి, ఈ 6 నెలల పాటు జరిగిన పాలన పైన ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. దాంతోపాటు ప్రజాపాలన కార్యక్రమం అన్నది ప్రధానంగా ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రజాపాలన కార్యక్రమంతో పాటు మొత్తం 9 అంశాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ 9 అంశాలు ప్రజాపాలన, అదేవిధంగా ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, ధరణి సమస్యలు, అదేవిధంగా వనమహోత్సవం, మహిళాశక్తి, లా అండ్ ఆర్డర్తో పాటు డ్రగ్స్ నిర్మూలన అన్నది ప్రధాన టార్గెట్గా ప్రభుత్వం పెట్టుకుంది. డ్రగ్ ఫ్రీ స్టేట్గా తెలంగాణ ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుంది. ఇప్పటికే ఏపీతో సమన్వయం చేసుకుంటూ డ్రగ్స్ నిర్మూలనకు ఏ విధమైన చర్యలు చేపట్టాలి అన్న దానిపై కూడా ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఏకాభిప్రాయానికి కూడా వచ్చిన నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన చర్చించబోతున్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాష్ట్రంలో ఎక్కడ కూడా తలెత్తకుండా శాంతి భద్రత పరిరక్షణ ఎలా ఉండాలన్న దానిపైన కూడా చర్చించబోతున్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి అన్నదాతలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం ఏంటి, అదేవిధంగా అన్నదాత ఫర్టిలైజర్స్ అనుకోండి, ఈ అన్ని సమస్యలపైన కూడా చర్చ జరగబోతుంది. ముఖ్యంగా ప్రజాపాలన కార్యక్రమంలో ఇప్పటికే 1,08,00,000 దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. దాంట్లో 5 పథకాలు 6 గ్యారెంటీకి సంబంధించినప్పటికీ 5 పథకాలను ఇప్పటికీ ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళలకు ఉచిత బస్ సర్వీసే అనుకోండి, 10 లక్షల ఆరోగ్య బీమా, 200 యూనిట్ల గృహజ్యోతి, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 5 పథకాలు లాంచ్ అయిపోయాయి. ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో అసలు ఈ పథకాలపైన ఫీడ్బ్యాక్ ఎలా ఉందన్నది కూడా మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ ద్వారా తీసుకోబోతున్నారు. దీంట్లో ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయన్న దానిపై కూడా చర్చించి ఒక నిర్ణయానికి తీసుకోబోతున్నారు. కొండల్, అలానే అంటే ప్రభుత్వం ముందున్నటువంటి అంటే ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి కూడా నిన్ననే మనం చూసాము, కొన్ని రకాల గైడ్లైన్స్ తీసుకొని వచ్చారు రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఏదైతే కేంద్రానికి సంబంధించిన కిసాన్ సమ్మాన్ దానికి సంబంధించిన విధి విధానాలు ఉంటాయంటున్నారు కాబట్టి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు? రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిన్న గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. దీంట్లో ఒక స్పెషల్గా రైతు రుణమాఫీ గురించి అనే చర్చ ఉండదు. వ్యవసాయంలో రైతు రుణమాఫీ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, కూలీ ఏదైతే మన కౌలుదారులకు రైతు భరోసా ఎలా ఇవ్వాలన్నది, దాంతోపాటు రైతుకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలన్న అన్ని అంశాలు వ్యవసాయం కింద వస్తాయి. వ్యవసాయంలో భాగంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో నిజమైన లబ్ధిదారులు, ముఖ్యంగా వ్యవసాయం చేసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలన్న లక్ష్యంగా ఉంది. దాంట్లోనే కొన్ని గైడ్లైన్స్ను పెట్టడం జరిగింది. దీనిలో గైడ్లైన్స్కి అనుగుణంగా ఎక్కడ కూడా నిజమైన లబ్ధిదారులు మోసపోవద్దన్నది ప్రభుత్వం కలెక్టర్లకి అనుకోండి, ఎస్పీలకు క్లియర్గా ఒక దిశానిర్దేశం చేయనున్నారు. ఈ వ్యవసాయంతో పాటు వ్యవసాయంలో భాగంగా ఈ అన్ని అంశాలు వస్తాయి. దాంతోపాటు మిగతా 9 అంశాలు కూడా ఈ దీంట్లో చర్చకు వస్తాయి. 9 అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన గైడ్లైన్స్ అనుకోండి, స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లు ఇవ్వబోతున్నారు. ఎక్కడ ఏ సంక్షేమ పథకంలో కూడా ల్యాబ్సెస్ లేకుండా చూసుకోవాలి. కలెక్టర్లు మానిటరింగ్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నది ఆయన సూచించబోతున్నారు. ఇప్పటికే కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, సంక్షేమ పథకాల ల్యాబ్సెస్ పైన ముఖ్యంగా దృష్టి పెట్టాలి. ఏ మాత్రం సంక్షేమ పథకాలు ల్యాబ్సెస్ జరిగినట్టయితే దాని ద్వారా
ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న లక్ష్యంతో ఉంటుంది. కాబట్టి వీటన్నింటిపైన ఒక స్పష్టమైన దిశానిర్దేశం ఈరోజు కలెక్టర్లకు, ఎస్పీలకు సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. సంధ్య. రైట్ కొండల్.